ఈ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాదు దేశవ్యాప్తంగా రాజకీయ రూపురేఖలు మారనున్నాయి. మహిళా రిజర్వేషన్ల నియోజకవర్గాల పునర్విభజనతో 2029 ఎన్నికలు సరికొత్తగా జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న జమిలీ ఎన్నికలతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన దిశగా మరి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిపై కేంద్రం సీరియస్గా కీలక కసరత్తు చేస్తుంది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై నియమించిన జేపీసీ తమ అభిప్రాయాలను స్పష్టం చేసింది. ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అవి పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజనపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా మరి స్పష్టంగా కనబడుతుందన్నట్టుగా సమాచారం అందినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త నియోజకవర్గాల్లోనే ఎలక్షన్ వార్. నేడు అఖిలపక్ష భేటీలో కేంద్రం ప్రతిపాదించే అవకాశం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు. మరి రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్లు ఖాయమంటున్న నేతలు. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న నియోజకవర్గాలు. ఇక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతుందని, బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతారని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశాల మొదటి రోజున జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. మంత్రివర్గ భేటీతో పాటుగా ఈ నెల 27న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనను ప్రతిపక్షాలకు వివరించనుంది. 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పునర్విభజన దిశగా అడుగులు పడతాయా అన్న దానిపై ఆసక్తికరంగా నెలకొంది ఉందని కూడా ప్రచురించారు. ఇక లోక్సభతో కలిపే అసెంబ్లీ ఎన్నికలు మరి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అయితే చెప్పడం అయితే జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈసారి కీలక నిర్ణయాలు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికలపైన మరోసారి చర్చ మొదలైంది. 2029 ఎన్నికల నాటిమి జమిలీ సాధ్యం కాదనే అభిప్రాయం ఇంతకాలం ఉండగా సాధ్యమే అని బీజేపీ కేంద్ర నేతలు ఇప్పుడు అంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభం కానుంది. మరి ఏం చేయబోతున్నారు అనే దానికి మరి రేపటి పార్లమెంటు సమావేశాలు ఒక కీలకంగా అయితే మారనున్నాయి. ఒక అభిప్రాయానికి అయితే బీజేపీ వచ్చినట్టుగా మొన్నటి వరకు అయితే జమిలీ సాధ్యం కాదు అనే వాతావరణం ఉంది. కానీ ఈ రోజున అలా లేదు. 100% జమిలీకి జై అని మరి బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి చూడాలి. రేపు జరిగే పార్లమెంటు సమావేశాల్లో దీని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పునర్విభజన జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్న వేళ మరి స్పష్టంగా 2029 ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కర్తవ్య పథలో ఉప్పొంగిన దేశభక్తి. అంబరాన్నంటిన మరి గణతంత్ర వేడుకలు, రాష్ట్ర పతాక ఆవిష్కరణ, అమరవీరుకు మోదీ నివాళి. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథలో జరిగిన పరేడ్లో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు తెలుసు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా సంబరాలు అయితే నిన్న అంబరాన్నంటాయి. మరి 100% మరి మన గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా బలీయంగా, మేము ఎంత బలీయంగా ఉన్నాం అనే విషయం కూడా మరి ప్రపంచ దేశాల ముందు మరి చెప్పేటందుకు శకటాల యొక్క ప్రదర్శన కూడా మరి జరిగింది. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండానైతే మరి ఆవిష్కరించడం అయితే జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక హార్వర్డ్ కెనడీ స్కూల్లో స్టూడెంట్గా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనడీ స్కూల్లో తన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ను ఉత్సాహంగా ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ కోర్సులో సీఎం పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు అవి కొనసాగుతాయని కూడా ప్రచురించారు. మనందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక 400 కోట్లతో తీసుకురావాల్సిన కంటైనర్ దోపిడీ. గోవా కర్ణాటక సరిహద్దుల్లో సంచలనం. స్పందించిన కర్ణాటక హోంమంత్రి 400 కోట్లతో తరలిస్తున్న కంటైనర్ దొంగిలించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరరావు పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని చెర్లకొండ మార్గంలో 400 కోట్లతో తరలిస్తున్న కంటైనర్ను దోపిడీ దొంగలు దారి మరలించిన వ్యవహారంపై ఆయన స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ప్రచురించారు. సినిమా తరహాలో
తరహాలో దీన్ని మనం చూస్తున్నాం ఈ రోజున. మరి డబ్బుల కంటైనర్ ఎక్కడికి వెళ్ళింది అన్న దానిపై ఒక చర్చ అయితే జరగబోతుంది. ఇంకా గ్లోబల్ స్కిల్ హబ్గా తెలంగాణ ఉంటుందని గణతంత్ర వేడుకల్లో జిష్ణుదేవ్ వర్మ అయితే మరి చెప్పడం అయితే జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు అయితే జరిగాయని కూడా ప్రచురించారు. $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అమర జవాన్లకు గవర్నర్ సైనికాధికారులు నివాళులు అర్పించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఎంతోమంది పాల్గొనడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ నియోజకవర్గాలు లోక్సభలో కలిపి అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పి లక్ష్మణ్ కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఇక విదేశీయుల్లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ సహా 4 కీలక మంత్రుల భేటీ. సింగరేణి అంశంపైన సీరియస్ చర్చ. ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ తప్పేమీ కాదు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రజాభవన్లో 4 మంత్రులు అత్యవసరంగా భేటీ స్టేట్ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం సాయంత్రం లోక్ భవన్ ఎట్ హోమ్ ముగిసిన అనంతరం మరి 4 ఒకే కారులో ప్రజాభవన్కు వెళ్లారు. సింగరేణి అంశంపై రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో వీరి భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని కూడా ప్రచురించారు. ఇక ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. నైనీ కోల్డ్ టెండర్స్పై గవర్నర్ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 4 మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హార్వర్డ్ యూనివర్సిటీ తరగతులకు హాజరయ్యారు. మంత్రుల భేటీ తప్పేమీ కాదని కూడా మరి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత హైకమాండ్తో చర్చిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలిపారు. ఇక ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులతో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు మరి పరిపాలన అంశం విషయంలో మంత్రులు సమావేశం జరిపితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో పరిపాలన విషయంలోనూ సమావేశం జరిపారని అనుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ తీరుపై మహేష్ కుమార్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, ఫోన్ ట్యాపింగ్ కేసుల సంబంధం ఉన్న వారందరికీ నోటీసు ఇవ్వాల్సిందేనని, ఈ కేసులో పరిపూర్ణమైన దర్యాప్తు జరగాలని చెప్పారు. ఇక కాంగ్రెస్లోకి కవిత వస్తారన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తమ పార్టీకి అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వారి హయాంలో కొద్దిమందికి లబ్ధి చేకూర్చే విధంగా కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా తెలిపిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు